రైతు భరోసాది ఈ కారు ఎగ్గొట్టడమే. అది ఇప్పుడు ఈ కారు పడదు, ఎందుకు తేలిపోయింది. ఒకటి ఈ 17,800 కోటి రైతు బంధు పైసలు ఇవన్నీ దీనికి పెట్టడం, రుణమాఫీకి పెట్టారు. అది వానాకాలానికి సరిపోయింది. అది నెక్స్ట్ ఈ వానాకాలం రైతు బంధు ఎందుకు ఎగ్గొట్టారు? మేము రైతు భరోసాకు స్టడీ చేస్తాము, దీనికోసం ఒక కమిటీ వేసాము. ఆ కమిటీ 4-5 చోట్ల తిరిగి అధ్యయనం చేస్తుంది. తిరిగినప్పుడు అటువంటిప్పుడు అసెంబ్లీలో పెట్టచ్చు, చర్చ పెట్టి చేయొచ్చు. దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఎందుకు ఇవ్వద్దు అనే ఒక కాన్సెప్టే ప్రధానమైనట్టు, దాన్ని ఎగ్గొట్టడానికి చేస్తున్న కాన్సెప్ట్ లాగానే ఉంది తప్ప ఇవ్వాలి అని ఒక పాజిటివ్ దృక్పథం ఉన్నట్టయితే కనిపించటం లేదు. ఆ రకంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతుంది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి చూస్తే ఇంత మోసం చేసినటువంటి వాళ్ళు రోజు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వితిన్ ద పార్టీలో కూడా చాలా ఘోరమైనటువంటి చర్చ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇది మోసం చేసినటువంటి కార్యక్రమం కిందనే ఉంటుంది అనేది మాత్రం అర్థమైపోయి, అది కూడా హరీష్ రావు అడగడం వల్లనే అంత మటుకు అయింది. అది కూడా ఒకవేళ సవాల్ కదా, ఎలక్షన్ ముందు సవాల్కి వచ్చింది. అది నేను ఈ మొత్తం ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తా అంటే ఆగస్టు 15 అన్నప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసుకుంటూ నేను 15th ఆగస్టు లోపు చేస్తాను, చేయకపోతే రాజీనామా నేనేంది 15th నువ్వు సంపూర్ణంగా 40,000 కోట్లు చెప్పింది చేస్తే ఆ ఛాలెంజ్ వర్తిస్తుంది. ఆయన చెప్పినట్టు 31,000 కోట్లు చేసినా కానీ అదే అనిపిస్తుంది. క్యాబినెట్ తీర్మానం అది 31,000 అనేది క్యాబినెట్ తీర్మానం. క్యాబినెట్ తీర్మానం చేసిన అందరూ ఏమనుకున్నారు, 26,000 కోట్లు బడ్జెట్లో పెడితే సరే, బడ్జెట్ 26,000 కోట్లు, ఇంకో 10,000 కోట్లు బడ్జెట్ ఏతర తీసుకొచ్చి బడ్జెట్లో పెట్టకుండా చేస్తారు కదా 31,000 కోట్లు అనేది జనరల్ గా ఉన్నటువంటి మాలాంటి ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రతిపక్షం వేసే పాచికలో వీళ్ళు పడిపోతున్నారా ఏంది? మరి అంత హడావిడిగా చేయడం ఏముంది? ఇప్పుడు హరీష్ రావు అడిగేయండి అనుకోండి, అడిగినమ్మంటే మరి రుణమాఫీ మీద ఈయన ప్రకటన చేయడం ఎందుకు? ఆగస్టు 15 లోపు చేయడం, దేవుళ్ళ మీద ఒట్లేయడం, మళ్ళీ తర్వాత బుట్టలో పడడం అంటే తప్పటడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుందా? అది ఆ టైంకు ఏర్ దాటాలి. ఆ టైం ఎంపీ ఎలక్షన్లో ఈ మాత్రం కూడా అనకపోతే మరింత లోతుకు పడిపోయే అవకాశం ఉండేది. ఆయన ఈ మాటలని రైతులకు సంబంధించిన ఛాలెంజ్ లాగా, ఇష్యూ అంతా ఛాలెంజ్ లాగా తీసుకెళ్ళిపోవడము, ఓహో దేవుళ్ళ మీద ఏ విషయంలో నమ్మట్లేదు. అప్పటికేంది పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి 100 రోజుల్లో అమలు చేస్తానే అమలు చేయలేకపోయింది. ఇప్పుడు ఇది ఏదో ఒకటి ఏంది, ఆఖరికి మనిషి ఏదైనా ఛాలెంజ్ పెట్టినప్పుడు దేవుని మీద ఒట్టని అంటుంటారు కదా, ఆఖరికి దేవుని మీద చెప్తే కొంతమంది నమ్ముతారు అనే దాంతో, ఒక దేవుడు కాదు, మన 33 జిల్లాల్లో ఎంతమంది మేజర్గా ఉన్నటువంటి కంబైన్ జిల్లాలు కావచ్చు, ఇంకా అదనపు జిల్లాలకు ఉన్నటువంటి మేజర్ దేవుళ్ళ మీద మొత్తం ప్రమాణం చేసేసరికి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఓహో 15th ఆగస్టు లోపు చేస్తారు అని. ఇప్పుడు దేవుని మీద ఒట్లు పెట్టుకుని చేయబట్టి అంతో ఇంతో చేసినట్టు అనిపించాలి జనరల్గా అనేది, ఇది చేసినట్టు అనిపించి దేని చేసేసినా ఇక రాజీనామా చేయని. ఇది కూడా నన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నట్టు దైవద్రోహం కింద కూడా వస్తుంది, దేవుణ్ణి కూడా మోసం చేసినట్టే వస్తుంది. అది చెప్పింది ఒకటి, చేసింది ఇట్లా ఉంటే దేవుణ్ణి కూడా మోసం చేసి